హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. దానికి ఇలాంటి షీట్ ఒకటి తీసుకోవాలండి, ప్లాస్టిక్ది. తీసుకుని ఇలా కుందన్స్ తీసుకోవాలండి. ఈ గమ్ ఒకటి తీసుకుని ఫస్ట్ దీని మీద కింద వరకు ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద మనం డ్రా చేసుకోవాలంటే ఈవెన్గా రావడానికండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీని మీద గమ్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవాలండి. మనం డిజైన్ అనుకుంటాం కదా, దాన్ని బట్టి ఒక్కొక్కదని పెట్టుకోవాలండి. దీనికి ఫస్ట్ మధ్యలో రౌండ్ వైట్ తీసుకుంటున్నా అండి. ఇవి దీని చుట్టూ పింక్ ట్రయాంగిల్ కుందన్స్ తీసుకున్నా అండి. ఇది పైన స్టడ్లా వస్తుంది. ఇలా అంటించుకోవాలండి. ఇలా ఈవెన్గా అంటించుకోవాలండి. ఇలా ఈవెన్గా అంటించుకోవాలండి. ఇలాగే రెండో స్టడ్ ఇక్కడ కూడా గమ్ పెట్టి అంటించాలండి. ఇలా రెండో స్టడ్ కూడా రెడీ చేయాలండి. దీని చుట్టూ ఇప్పుడు స్టోన్ చైన్ పెడదాము. దీని చుట్టూ మళ్ళీ గమ్ పెట్టాలండి. ఇలా స్టోన్ చైన్ అతికించాలండి. ఇలా అతికించుకోవాలండి స్టోన్ చైన్. ఇప్పుడు చూడండి, స్టడ్ రెడీ అయింది. ఇలాగే రెండోది కూడా రెడీ చేసుకోవాలండి. ఇలా రెండవి రెడీ అయిన తర్వాత అండి, ఇప్పుడు కింద ఎలాడడానికి ఇవి పెద్దవి రెడీ చేసుకుందామండి. దీనికి మధ్యలో ఇవి పెట్టుకుందాం. ఈ మధ్యలో కుందని పెడుతున్నా అండి. సేమ్ ఇదే డిజైన్ చేయాలంటే కాస్త చిన్నగా అవుతుంది కాబట్టి ఈ డిజైన్ ఎక్స్పాండ్ చేద్దామండి ఇంకాస్త పెద్దగా. ఇలాగే పింక్ అంటిస్తుందండి. మధ్యలో సేమ్ పై స్టడ్ ఉన్నట్టు అంటిస్తున్నాను. ఇలా అంటించాలండి. ఇప్పుడు దీని చుట్టూ స్టోన్ లైన్ పెట్టాలండి. ఇలా స్టోన్ లైన్ చుట్టూ పెట్టాలండి. ఈ సెకండ్ రౌండ్లో మళ్ళీ పింక్ అంటించాలండి. ఇలా
ఇలా అంటించుకుంటూ వెళ్ళాలండి. ఈ సెకండ్ లైన్ అంతా ఫిల్ చేయాలి. ఇలా రెండంతా ఫిల్ చేయాలండి. ఈ మధ్యలో మళ్ళీ వైట్ కుందన్స్ పెడదాము. ఇలా ఈ మధ్యలో వైట్ కుందన్స్ పెట్టాలండి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేయాలండి. ఇది వైట్ కుందన్స్ పెట్టి ఇంక ఫైనల్గా దీని చుట్టూ స్టోన్ చైన్ పెడదామండి. ఇలా స్టోన్ చైన్ పెట్టాలి దీని చుట్టూ. ఇలా స్టోన్ చైన్తో కంప్లీట్ అవి చేయాలండి. ఇది అవి ఇలాగే రెండోది కూడా చేసుకుందాం. ఇలా 2 జుంకాలు రెడీ చేసుకోవాలండి. మొత్తం సేమ్ ఫస్ట్ చేసినట్టే రెండోది కూడా చేశాను. ఇవి బాగా ఆరిన తర్వాత ఇవి ముందు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. దాన్ని సపరేట్గా దేనికి అది ఇలా కట్ చేసుకొని దీనికి ఐ పిన్స్ పెట్టాలి. ఇవి ఐ పిన్స్ ఉంటాయి. అలా రివర్స్ చేసుకుని ముందు ఎక్కడైతే మనం జాయింట్ చేయాలో దీనికి ఆ రెండింటి మీద ఐ పిన్స్ పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా చూసుకుని ఐ పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని డ్రై చేయాలి. ఈ పైన స్టడ్ పెట్టుకోవడానికి ఇలాంటి పేపర్స్ కట్ చేసుకోవాలి. జూట్ బ్యాగ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ స్టడ్ రింగ్ మాత్రం దీనికి ముందే పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇది ఆరిన తర్వాత దీనికి మళ్ళీ గమ్ పెట్టి ఈ స్టడ్ అతికించుకోవాలి. ఇలా చుట్టూ గమ్ పెట్టాలి. ఆల్రెడీ జూట్ బ్యాగ్ పెట్టుకున్నాం కదా, ఇది దీనికి కరెక్ట్గా మిడిల్లో అతికించుకోవాలి. ఇలా అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఈ 2 కనెక్షన్ యాడ్ చేసుకోవాలి. అది చూపిస్తాను. ఇది ఆరిన తర్వాత బ్యాక్ సైడ్ ఇది అంటించుకోవాలి. ఇవి ఇలా పూర్తిగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత మనం దీనికి స్టడ్ పెట్టాం కదా, దీనికి లింక్ అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసుకోవాలి దీంతో. ఇదిగోండి ఇలా రెడీ అవుతుందండి. ఇలాగే రెండోది కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన తర్వాత దీనికి వెనక ఇది పెట్టుకోవాలండి. దీనికి రబ్బర్ పెట్టాలి. ఫైనల్ లుక్ ఇలా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.